వెల్కమ్ టు విజన్ కాంపిటేటివ్ వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఈ వీడియోలో ఒక 5 డిఫరెంట్ క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనే చూద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్, సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 బుక్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 బుక్స్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 బుక్స్, ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, సో మనకి 8 బుక్స్ని ఎంతకైతే కొన్నామో 6 బుక్స్ని అదే ప్రైస్కి అమ్మామని చెప్తున్నాడు. అంటే మనం కొన్న బుక్స్ 8 వచ్చాయి, మనం 6 బుక్స్ని అమ్మాము, అంటే మన దగ్గర ఇంకా 2 బుక్స్ ఉన్నాయి. ఓకే, 6 బుక్స్ అమ్మేసరికి మనకి ఎంతకైతే కొన్నామో ఆ రేట్ వచ్చేసింది. అంటే ఇంకా కంపల్సరీ 2 బుక్స్ని మనం ఇంకా ఎంత ప్రాఫిట్ కలితే అంత ప్రాఫిట్కి అమ్ముకోవచ్చు. అంటే ఏమవుతున్నట్టు, కంపల్సరీ ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. ఓకే, దీన్ని సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ప్రైస్ ఫార్మెట్లో కాకుండా ఇక్కడ బుక్స్ ఫార్మెట్లోనే వేసుకోండి. ఎన్ని బుక్స్ని కొన్నాము? 8 బుక్స్ కొన్నాం. ఎన్ని బుక్స్ అమ్మాం? 6 బుక్స్. ఓకే, సో ఎన్ని బుక్స్కి మనం ప్రాఫిట్ కట్టాలి? 6 బుక్స్ అమ్మాం కాబట్టి 6 బుక్స్కి, ఓకే, మిగిలిన 2 బుక్స్కి ప్రాఫిట్ కడుతున్నాం కాబట్టి ఎన్ని బుక్స్ అమ్మామో దాని వాల్యూ వేయండి. ఓకే, సో ఇక్కడ ఎంత అయినట్టు? 2 బుక్స్ మిగిలాయి, టోటల్ అమ్మిన బుక్స్ 6. ఓకే, సో అంటే మిగిలిన బుక్స్ బై అమ్మిన బుక్స్. ఇది వేసిన తర్వాత ఏం చేస్తారంటే పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 వేయండి. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 ఇందులో 33 1/3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి? 33 1/3%. సో మనకి ఎన్ని బుక్స్ మిగిలాయి, ఎన్ని బుక్స్ అమ్మాము అనేది వేసుకుంటే కనుక ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఈజ్. అంటే మనకి ఒక స్క్వేర్ ఇచ్చింది. ఓకే, ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఈ స్క్వేర్కి కంపల్సరీ మనకి ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. దాన్ని ఏ అనుకుందాం, అన్నీ కూడా ఏనే ఉంటాయి. ఓకే, సో దీనికి ఒరిజినల్గా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము? భుజము ఇంటూ భుజం, అంటే ఒక సైడ్ ఇంటూ ఇంకొక సైడ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అదేమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏమంటున్నాడు? 25% ఇంక్రీజ్ అయిందంట. మరి స్క్వేర్ కాబట్టి అన్ని సైడ్స్ కూడా కంపల్సరీ 25% ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం చెప్పాలి. ఇక్కడ ఏం చేస్తారంటే సపోజ్ సింపుల్గా ఏంటంటే, సపోజ్ మనకి X% ఇంక్రీజ్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. X% ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక స్క్వేర్ ఇచ్చినప్పుడు, ఓకే, X% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఒక సైడ్కి X ప్లస్ ఇంకొక సైడ్కి X వేసి తర్వాత ఈ 2, అంటే సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ ఏ స్క్వేర్ అనేది చేస్తున్నాను కదా. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఒక సైడ్ ఇంటూ ఇంకొక సైడ్ కదా. అలాగే ఎంత ఇంక్రీజ్ అయిందా ఈ 2 సైడ్స్కి చూసుకోవాలి. కాబట్టి ఒక సైడ్కి X%, ఇంకో సైడ్కి X% కాబట్టి X ప్లస్ X ఇంక్రీజింగ్ కాబట్టి సెకండ్ది కూడా ప్లస్ వేసుకోవాలి. ఓకే, ప్లస్ వేసుకున్న తర్వాత ఇది ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది? పర్సంటేజ్లో బై 100కి ఇంక్రీజ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 2 సైడ్స్కి ఉన్న పర్సంటేజ్ ఇంక్రీజ్ X ఇంటూ X బై 100 ఇలా వేసుకోవాలి. ఈ ఫామ్లో వేసుకుంటే మీకు ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనేది, ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే అంతా కూడా వచ్చేస్తుంది. ఓకే, సో దీనికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి డయాగ్రామ్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ X ప్లస్లో 25 వేసుకోండి. 25 ప్లస్ 25, ఓకే, ఇంటూ 25 ఇంటూ 25, X ఇంటూ X కదా. X ఇంటూ Xకి 25 ఇంటూ 25, ఓకే, సో ఇది ప్లస్. సో X ఇంటూ X 25 ఇంటూ 25 ఎంత అవుతుంది? 625. 625 బై 100 ఇది ఫార్ములాలో ఉన్న వాల్యూస్.
ఓకే, సో దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది వస్తుంది. సో ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఈ ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం రెండు భుజాలకి తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు భుజాలకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ప్రతి సైడ్ కూడా 25 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 25 + 25 + 25 × 25/100. ఓకే, సో ఇప్పుడు చూడండి 25 + 25 50 అవుతుంది. ఓకే, సో 25 + 25 50 ప్లస్ ఇది ఎంత ఉంది 625. 625/100 అంటే ఎంత అవుతుంది, యాక్చువల్లీ బై 100 అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఓకే, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండేలాగా రాసుకుంటే సరిపోతుంది. అంటే ఎంత 6.25. 6.25. ఓకే, అంటే టోటల్ ఎంత అయింది 56.25% ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకే, 56.25%. అంటే ఒక సైడ్ స్క్వేర్ చొప్పున మనకి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4 సైడ్స్ కూడా 25% ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక స్క్వేర్కి కంపల్సరీ సైడ్స్ 25% ఇంక్రీజ్ అయితే టోటల్ ఏరియా మనకి ఇంక్రీజ్ అయ్యేది 56.25% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇదే డిక్రీజ్ అని ఇచ్చాడు అనుకోండి. డిక్రీజ్ అని ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మన ఫార్ములాలో ఏం చేస్తాము, x ప్లస్ అని వేసాం కదా. ఈ x ప్లస్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దానికి ప్లస్ వేసి డిక్రీజ్ అయ్యే టైంలో x + x - x × x / 100 వేయండి. ఓకే, అప్పుడు 25% డిక్రీజ్ అయిందన్నాడు అనుకోండి, ఈ x వాల్యూలో 25 వేసుకుంటే మీకు డిక్రీజ్ అయిన ఏరియా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇఫ్ స్టాప్ ఈజ్ కోడెడ్ యాజ్ 91025161, ఓకే, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ UTS. సో ఇక్కడ కోడింగ్ చాలా ఈజీ, ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇక్కడ మీకు ఏవైతే ఆల్రెడీ మీకు ఏబిసిడి లెటర్స్కి ఏ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ రివర్స్ చేసి ఇచ్చాడు అంతే. సపోజ్ ఎస్ అంటే ఎంత, ఎస్ ఈక్వల్ టు మనకి 19 అని తెలుసు. 19 రివర్స్ చేస్తే ఎంత 91. అలానే టీ అంటే ఎంత 20. 20ని రివర్స్ చేస్తే 02. ఓకే, నెక్స్ట్ ఓ అంటే ఎంత 15. 15ని రివర్స్ చేస్తే 51. 15ని రివర్స్ చేస్తే 51. ఓకే, 51. నెక్స్ట్ పీ వాల్యూ 16. 16ని రివర్స్ చేస్తే 61. మనకి ఇచ్చిన కోడింగ్ ఇది. అంటే జస్ట్ ఆల్రెడీ ఉన్న లెటర్స్కి ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో వాటిని రివర్స్ చేస్తున్నాం. సో అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాము, మనకి ఇచ్చిన కోడింగ్ కూడా ఏదైతే ఉందో ఆ కోడింగ్ని రివర్స్ చేస్తాం. సో అలా రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, వీడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇచ్చింది యూ ఇచ్చాడు కాబట్టి యూ వాల్యూ ఎంత యాక్చువల్గా STU, అంటే టీ తర్వాత యూ కాబట్టి దీని వాల్యూ ఎంత 21. 21ని రివర్స్ చేస్తే ఎంత వస్తుంది 12. ఓకే, నెక్స్ట్ టీ అంటే ఆల్రెడీ తెలుసు ఎంత 20. 20ని రివర్స్ చేస్తే 02. ఎస్ అంటే కూడా ఆల్రెడీ ముందు దాంట్లోనే ఉంది ఎంత 19. 19ని రివర్స్ చేస్తే 91. దీని నుంచి కోడ్ ఏమొస్తుంది, ఫస్ట్ యూ ఉంది కాబట్టి సో కోడ్ ఏమొస్తుంది చూడండి, యూ వాల్యూ 12, టీ వాల్యూ 02, అలానే ఎస్ వాల్యూ 91. సో 120291 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో జస్ట్ ఏం లేదు, దాని కరస్పాండింగ్ లెటర్కి ఉన్న నంబర్ ఎంత ఉందో దాన్ని రివర్స్ చేస్తున్నాడు అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ పోలీస్ సాయ థీఫ్, అంటే ఒక పోలీసు ఒక దొంగవాడిని చూశాడు. ఎంత డిస్టెన్స్లో ఉన్నారు ఇద్దరు, డిస్టెన్స్ బిట్వీన్ దమ్
102 మీటర్స్. ఓకే, ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది 102 మీటర్స్ ఉందంట. ఓకే, సపోజ్ ఇక్కడ పోలీస్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే, థీఫ్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 102. ఓకే, అండ్ థీఫ్ రన్స్ విత్ 21 మీటర్స్ పర్ మినిట్. థీఫ్ 21 మీటర్స్ పర్ మినిట్, ఒక నిమిషానికి 21 మీటర్స్ పరిగెడుతున్నాడంట. అలానే నెక్స్ట్ పోలీస్ రన్నింగ్ విత్ ఎంత 27 మీటర్స్ పర్ మినిట్. పోలీసు 27 మీటర్స్ పర్ మినిట్. ఓకే, ఒక నిమిషానికి 27 మినిట్స్ తోటి పరిగెడుతున్నాడు. ఒక నిమిషానికి 27 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ పోలీస్ క్యాచెస్ ద థీఫ్. ఓకే, ఎన్ని నిమిషాల తర్వాత పోలీస్ అనేవాడు థీఫ్ని పట్టుకోగలుగుతాడు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, కంపల్సరీ ముందు పరిగెట్టేవాడి స్పీడ్ తక్కువ ఉండి వాడి వెనక పరిగెట్టేవాడి స్పీడ్ ఎక్కువ ఉంటేనే పట్టుకోగలుగుతాడు. ఓకే, అదే కాకుండా ముందు పరిగెట్టేవాడు ఎక్కువ స్పీడ్తో పరిగెడుతున్నాడు అనుకోండి, అసలు పట్టుకోవడానికే వీలు కాదు. సో ఇప్పుడు చూడండి, ముందు ఎవరు పరిగెడుతున్నారు? థీఫ్ 21 మీటర్స్ పర్ మినిట్. అలాగే పోలీస్ 27 మీటర్స్ పర్ మినిట్. అంటే కంపల్సరీ పోలీస్ ఎక్కువ స్పీడ్తో పరిగెడుతున్నాడు కాబట్టి కంపల్సరీ థీఫ్ని పట్టుకుంటాడు. అయితే ఎన్ని నిమిషాల తర్వాత పట్టుకుంటాడు? ఇది జస్ట్ ఏం లేదు, మీరు ఏంటంటే ముందు థీఫ్ పరిగెడుతున్నాడు కాబట్టి పోలీస్ స్పీడ్లోంచి థీఫ్ స్పీడ్ ఎంత అనేది మైనస్ చేసేయండి. ఎంత? 27 మైనస్ 21 ఎంత అవుతుంది? 6 మీటర్స్ పర్ మినిట్. సో డిఫరెన్స్ అంటే దీన్నే యాక్చువల్గా ఏంటంటే మనం ఈ స్పీడ్, ఇద్దరి స్పీడ్ కూడా ఒకే వేలో అంటే ఒకే డైరెక్షన్లో పరిగెడుతున్నప్పుడు మనం మైనస్ చేస్తాం. సో మైనస్ చేస్తే కనుక ఇద్దరు ఎంతసేపట్లో మీట్ అవుతారు అనేది వస్తుంది. అది ఇద్దరు సేమ్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు అనుకోండి, ప్లస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 6 మీటర్స్ పర్ మినిట్ అనేది డైరెక్ట్గా 102లో క్యాన్సిల్ చేస్తే టోటల్ టైం అనేది వచ్చేస్తుంది. అంటే డిస్టెన్స్ బై ఇక్కడ మనం స్పీడ్ అనేది వేస్తున్నాం. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే ఏమొచ్చేస్తుంది? టైం వస్తుంది. ఓకే, సో డిస్టెన్స్ బై స్పీడ్ వేసి చూద్దాము. డిస్టెన్స్ ఎంత ఉంది ఇద్దరి మధ్యలో? 102 మీటర్స్ ఉంది. మనకి ఎంత స్పీడ్తో పరిగెడుతున్నారు ఇప్పుడు? ఎంత స్పీడ్తో అంటే వీళ్ళిద్దరి మధ్యలో స్పీడ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 6 మీటర్స్ పర్ మినిట్. ఓకే, ఈ 6 మీటర్స్ పర్ మినిట్ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 6ని 102లో క్యాన్సిల్ చేస్తే 6 1 టైమ్ ప్లస్ 6 1 టైం క్యాన్సిల్ చేస్తే ఇంకా 4 ఉంటుంది, 42 అంటే 17 టైమ్స్. సో మనకి 17 మినిట్స్ అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది చూసుకోండి. థీఫ్ ఎంత స్పీడ్తో పరిగెడుతున్నాడు, పోలీస్ ఎంత స్పీడ్తో పరిగెడుతున్నాడు. పోలీస్ క్యాచ్ చేయాలి కాబట్టి కంపల్సరీ వెనకే పరిగెడతాడు. సో ఇద్దరు స్పీడ్స్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ స్పీడ్ని ఆల్రెడీ టోటల్ డిస్టెన్స్ని ఆ స్పీడ్ తోటి డివైడ్ చేయండి. సో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? టైం వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చింది. ఈ బ్లడ్ రిలేషన్స్లో క్వశ్చన్ ఒకసారి చూద్దాము. సో ఈ క్వశ్చన్ని చూస్తే కృష్ణ పాయింటింగ్ రాధా, అంటే కృష్ణ రాధా అనే అమ్మాయిని చూపిస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? షీ వాజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా. ఓకే, ఏమని చెప్పాడు? షీ వాజ్ ఓన్లీ డాటర్ అంటే ఒక్కతే కూతురు. ఎవరికి? మై ఫాదర్ ఇన్ లా అంటే మా నాన్నగారికి మామగారు. సో అలా కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ వెనక నుంచేనండి, ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఫాదర్ అవుతారు కదా. సో సపోజ్ ఈ కృష్ణకి ఫాదరే కదా, కృష్ణకి ఫాదర్ వాళ్ళ మామగారు అనమాట. సో కృష్ణ ఫాదర్ని సపోజ్ ఎక్స్ అని అనుకుందాం. ఓకే, వాళ్ళ మామగారిని సపోజ్ వై అనుకుందాం. ఓకే, సో వాళ్ళ మామగారిని వై అని అనుకుంటే
సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము స్టార్టింగ్ నుంచి. కృష్ణ పాయింటింగ్ రాధాని చూపిస్తున్నాడు. షీ వాజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ ఫాదర్ ఇన్ లా. సో కృష్ణ ఫాదర్ని సపోజ్ మనం ఎక్స్ అని అనుకుందాము. కృష్ణ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అంటే కృష్ణకి తాతగారు. ఓకే, ఏమవుతారు? వాళ్ళ ఫాదర్ ఇన్ లా అవుతున్నారంటే మామయ్య గారు అవుతున్నారు. ఆయన్ని మనం వై అనుకుందాం. ఓకే, ఏమన్నాడు? షీ వాజ్ ఓన్లీ డాటర్ ఆఫ్, ఒక్కతే కూతురు. ఎవరికి? కృష్ణ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇన్ లాకి. అంటే ఈ వైకి ఒక్కతే కూతురు. ఎవరు? రాధ. ఓకే, రాధ అనేవాళ్ళు వైకి ఒక్కతే కూతురు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ అనే వాళ్ళు ఎవరు అనుకున్నాం? కృష్ణ ఫాదర్ అనుకున్నాం. సో కృష్ణ ఫాదర్ అంటే కృష్ణ ఎవరికి? ఎక్స్కి సన్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఎక్స్ అనే వాళ్ళకి మామగారు ఉన్నారు. ఎక్స్ అనే వాళ్ళు కృష్ణకి ఫాదర్ అయ్యారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? వైకి ఒక్కతే కూతురు అని చెప్పి షీ వాజ్ ఓన్లీ డాటర్ అన్న. షీ వాజ్ ఓన్లీ డాటర్ అంటే కంపల్సరీ ఒక్కతే కూతురు కాబట్టి కంపల్సరీ ఎక్స్కి వై ఫాదర్ ఇన్ లా అయ్యారు కాబట్టి, అంటే మామగారు అయ్యారు కాబట్టి కంపల్సరీ ఎక్స్ని రాధకి ఇచ్చి మ్యారేజ్ చేయాలి. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఎక్స్కి కృష్ణ సన్ అయ్యాడంటే కంపల్సరీ రాధకి కూడా ఏమవుతాడు? సన్ అవుతాడు. ఓకే, రాధకి కూడా సన్నే అవ్వాలి. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది కదా. ఫస్ట్ ఏం చేసాము? సో ఎక్స్ అనే వాళ్ళని కృష్ణ ఫాదర్ అనుకున్నాం కాబట్టి కృష్ణ ఫాదర్కి ఒక ఫాదర్ అంటే మామగారు ఉన్నారు. మామగారికి ఓన్లీ ఒక డాక్టర్ మాత్రమే ఉంది. ఒక డాక్టర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఎక్స్కి ఇచ్చే మ్యారేజ్ చేసినట్టు. సో ఎక్స్ అనే వాళ్ళకి కృష్ణ సన్ అయ్యాడు కాబట్టి వాళ్ళ వైఫ్కి కూడా ఏమవుతాడు? కంపల్సరీ సన్నే అవుతాడు. ఓకే, అంటే రాధకి కూడా సన్నే అవుతాడు. సో రిలేషన్ వచ్చేసింది కదా. ఒకసారి చూడండి, హౌ ఈజ్ రాధ రిలేటెడ్ టు కృష్ణ. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? రాధ కృష్ణకి ఏమవుతుంది అని అడిగాడు. రాధ కృష్ణకి ఏమవుతుంది? రాధకి కృష్ణ సన్ అయితే రాధ కంపల్సరీ మదర్ అవుతుంది. ఓకే, అంటే రాధ కృష్ణకి ఏమవుతుంది? మదర్. సో ఇది ఆన్సర్. ఓకే, సో ఇవి 5 క్వశ్చన్స్. సో ఇంకా వేరే వీడియోస్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.